మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన వెల్డండి సంతోష్ తన అనుచరులతో భారీగా ర్యాలీ తరలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేస్తానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నేను నా సొంత ఖర్చులతోని మన గ్రామానికి సపరేటు అంబులెన్స్ ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే తీసుకెళ్లాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా సొంత ఖర్చులతోని ఒక అంబులెన్స్ కొనిస్తాను, గ్రామ పంచాయతీలో పెడతాను. గ్రామ పంచాయతీ ఏ అవసరానికైనా అని వాడుకోవచ్చు. అలాగే ఇంకోటి, పందిల గ్రామంలో హమాలి కార్మికులు కావచ్చు, మన కళ్ళు గీత కార్మికులు కావచ్చు, లేదంటే కాపీ మేస్త్రి కార్మికులు, ఇంకోటి ఆటో డ్రైవర్లు, వీళ్ళందరికీ ఫ్రీగా ఇన్సూరెన్సులు చేపిస్తాను. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి వాళ్లకు 10 లక్షల వరకు బీమా వస్తుంది. అలాగే ఏదన్నా ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే 30,000, లేదంటే పెళ్ళిళ్ళు అయితే 50,000 అట్లా వస్తుంది. దాని గురించి ఇన్సూరెన్స్ చేపిస్తాను. నా సొంత ఖర్చులతోనే చేపిస్తాను అది కూడా. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణా కేంద్రం, మన గ్రామంలో కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి యువత కోసం ఇది పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే లైబ్రరీ, చదువుకోవడానికి అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇదే గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాను. ఇది కూడా నా సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేస్తాను. అలాగే 10th మరియు ఇంటర్ విద్యార్థులు మండల్ టాపర్ వచ్చిన వాళ్ళకి 20,000 ప్రోత్సాహం, అంటే పై చదువుల కోసం అక్కడికి వస్తుంది కాబట్టి 20,000 ఆర్థిక సాయం చేస్తాను. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్న వైద్య ఖర్చుల కోసం ఎమర్జెన్సీ ఉన్నా కానీ నా సొంత ఖర్చులు 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాను. అత్యవసర పరిస్థితులు ఉన్న ప్రతి వారికి ఇస్తాను. అలాగే పందిళ్ళ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలతోని నా సొంత ఖర్చులతోనే అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన గ్రామానికి క్రీడా మైదానం, ఇది ప్రభుత్వ సహకారంతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాను. అంటే పిల్లలు ఆడుకోవాలంటే అక్కడిక్కడ ఏది మన పొలాల పొంటి పోతారు, అట్లా కాకుండా క్రీడా మైదానం ఉంటే ఆ మైదానంలోకే పోయి ఆడుకోవచ్చు.
అక్కడిక్కడ ఆడుకోకుండా దెబ్బలు తాకించుకోకుండా క్రీడా మైదానం అయితే మనకు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి క్రీడా మైదానం ఒకటి ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాను. అలాగే ఏదైనా శుభకార్యాలు అయితే బయట ఫంక్షన్ హాల్లోకి పోతే 30,000 50,000 తీసుకుంటారు. దాని గురించి పందిళ్ళ గ్రామానికి 2 ఫంక్షన్ హాల్ల ఏర్పాటు కోసం కృషి చేస్తాను. అది ఫ్రీగా మన ఊళ్ళోనే మన ఊరి వారి కోసం మాత్రమే పనిచేస్తుంది. అలాగే మహిళల కోసం ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల అలాగే మన ఊళ్ళో 2 పాఠశాలలు ఉన్నాయి. అది ప్రైమరీ 5వ తరగతి వరకే, పందుల స్టేజ్ మీద అయినా లేదంటే ఊళ్ళో అయినా కానీ 5వ తరగతి వరకే ఉంది. దాని అప్గ్రేడ్ అంటే పెంచుకుంటా కొత్త భవనం నిర్మాణం చేయించుకుంటా దాన్ని 10వ తరగతి వరకు పొడిగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ హామీలతో అందరూ నన్ను ఆశీర్వదించగలరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను కనుక అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా నా సొంత ఖర్చులతోని ఈ గ్రామ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS MS OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.